దేవవారితో మీరే మాట్లాడుతున్నారు, క్షణమైన సహాయం చేయండి. ఇప్పుడు మా స్థుతుల మీద ఆశీర్వై ఉన్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. దేవ ఈ సమయంలో దేవ వాక్యంలో మేము వెళ్తున్నాం ప్రభా. దేవా నీ వాక్యమును అర్థం చేసుకున్నటానికి కావాల్సినటువంటి జ్ఞానమును, వివేచనను, ప్రత్యక్షతను ప్రభా మరి మాకు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని దయచేయమని వచ్చినాము తండ్రి. దేవ మీరే సహాయం చేయండి. సమస్తమైన అర్థానికి ఆరోపించుకోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వచ్చినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. అది పరిశోధించబడిన రాయి. అమూల్యమైన తలరాయి. అమూల్యమైన తలరాయి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అంటే మూలరాయి అంటే కార్నర్ స్టోన్. సాధారణంగా ఏదైనా ఇల్లు పనిచేసినప్పుడు టాపింగ్ మేస్త్రీలు అందరూ చేసే పని ఏంటి అంటే వాటిని కొట్టి చూస్తారు గట్టిగా ఉందా లేదా. కొట్టగానే పగిలిపోయింది అనుకోండి, అది తీసుకెళ్ళి కట్టే దాంట్లో కలుపుతారా? అది స్థిరంగా లేదు కాబట్టి, విరిగిపోయింది కాబట్టి తీసి పక్కన పడేస్తారు. అయితే అటువంటి మూలరాయిని కూడా దేవుని సన్నిధిలోకి రాగలిగితే ఎందుకు పనికిరానటువంటి ఆ రాయి కూడా మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కను దృష్టి ఏ విరిగిపోయినా వ్యర్థమైనటువంటి జీవితం మీద పడినా సరే అది అమూల్యమైన రాయిగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, సియోనులో పునాది రాతిని వేసింది నేనే. అంటే అక్కడ పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ రాతిని వేసిన వాడును నేనే అంటే ఆ రాతి ఏంటిది? క్రీస్తు అనే బండ. హల్లెలూయా. సియోనులో క్రీస్తుని పెట్టిన వాడును నేనే. తండ్రి అయిన దేవుడు చెప్తున్నటువంటి మాట ఎవరి గురించి? కుమారుని గురించి. అయితే ఆ కుమారుని జీవితం ఎటువంటి విధంగా ఉంది అంటే చూడండి. తర్వాత సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి. అది ఎలా ఉంది? అది పరిశోధించబడిన రాయి. అమూల్యమైన తలరాయి. అమూల్యమైన తలరాయి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆ రాతిని విశ్వసించిన వాడు కలవరపడడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణములతో పాటు ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో వారి జీవితం కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆ క్రీస్తు అనే బండని ఇదిగో వేసిన వాడు నేనే. అది పరిశోధించబడుతున్నటువంటి రాయి. హల్లెలూయా. ఆల్రెడీ అది పరిశోధించబడిన రాయి. అంటే క్రీస్తు ఎటువంటి విధముగా వచ్చాడంటే అన్ని పరిశోధించబడినటువంటి విధముగా వచ్చాడు.
హల్లెలూయా. ఈ రాయి అమూల్యమైనటువంటి తలరాయిగా ఉంది, బహు స్థిరమైనటువంటిది. హల్లెలూయా. స్థిరమైనది అంటే అది ఎట్టి విధమైనటువంటి గాలి చేత గాని, వర్షము ద్వారా గాని, ఏ మనుషుడి ద్వారా గాని అది తీసివేయలేనిది. హల్లెలూయా. నరమానవుడు కూడా దానిని తీసివేయలేనిది. దాన్ని ఏ విధంగా చెప్పారంటే బహు స్థిరమైన పునాది. హల్లెలూయా. స్థిరమైనది కాదు, బహు స్థిరమైనది. స్థిరమైనది అంటేనే ఎవరు ప్రకటించలేరు. అలాంటిది తన కుమారుడు గురించి ఏ విధంగా చెప్తా ఉన్నాడు అంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన దేవుడు ఎటువంటి విధముగా ఉన్నాడంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉన్నాడు, మనల్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వసించిన వాడు కలవరపడడు. నా బిడ్డల పరిస్థితి బాగాలేదు, నా ఇంటి యజమాని పరిస్థితి బాగాలేదు, నా వ్యాపారం బాగాలేదు అని ఏదైతే కలవరం ఇప్పుడు దాకా మోసుకుని తిరుగుతున్నావో ఇక మీదట విశ్వసించినప్పుడు ఎవరిని, ఆ మూలరాయిని ఎవరైతే విశ్వసిస్తారో ఇక మీదట వారు కలవరపడనవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు కలవరపడనవసరం లేదు అంటే అది పరిశోధించబడిన రాయి, అంటే విజయం పొందిన రాయి. హల్లెలూయా. అంటే సిలువ మరణమును గెలిచినటువంటి రాయి. హల్లెలూయా. అంటే ఈ మరణములను విరిచి తిరిగి పునరుద్ధానాన్ని లేచినటువంటి రాయి అది. అందుకనే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. దానిని కదిలించడం ఏ నర మానవుడి వల్ల కాదు. హల్లెలూయా. అందుకనే ప్రపంచం యావత్తు ట్రై చేసింది ఆయన చంపేద్దాము, కానీ ప్రపంచం మొత్తం ఓడిపోయింది. ఎందుకని అంటే ఇది అతను సిలువ వేసినప్పుడు, క్రీస్తుని సిలువ వేసినప్పుడు, అతను నలగొట్టినప్పుడు తండ్రి నా ప్రాణమును మీకు అర్పిస్తున్నాను అని చెప్పినప్పుడు తన ప్రాణం పోయింది. హల్లెలూయా. అంటే లోకము మొత్తం ఒకవైపు ఉన్న క్రీస్తు ఒక్కడే మూలకు తలరాయిగా ఉన్నాడు. అది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. హల్లెలూయా. ఈ రాతిని తీసివేయడానికి ప్రపంచం మొత్తం కలిసి అతని మీద నిందన వేసింది, అతని మీద నేరారోపణ చేసింది, అతని మీద దోషము మోపింది, అతని మీద పాపము వేసి వేయబడింది. అయినా సరే ఒక జింకను, ఒక క్రూర మృగములు, ఒక 10 క్రూర మృగములు ఏ విధముగా అయితే చీల్స్తాయో, ఏ ముఖ దొరికితే, ఏ కళ్ళు దొరికితే ఏ విధంగా తీసేద్దామా అని చూసేటువంటి క్రూర మృగముల వలె ఆ రోజున క్రీస్తు ఎదుట అటువంటి క్రూరత్వం ప్రదర్శించబడింది. అంటే గర్జించు సింహము వలె క్రీస్తు మీద సింహం వలె దాడి చేయబడింది. కానీ ప్రపంచం మొత్తం తన ప్రాణం తీద్దామనుకున్నా సరే వల్ల కాలేదు. హల్లెలూయా. ఎందుకు అంటే అది ఏ విధమైనటువంటిది అంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ఈరోజు నీవు నేను కూడా బహు స్థిరమైన పునాది అయిన మూలరాయిగా నిలబడాలి. హల్లెలూయా. ప్రపంచం మొత్తం ఒకటైపోయినా సరే నీ మీద ఏమి చేయలేవు. నీకు వచ్చిన రోగము తగ్గదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు. నువ్వు ఏ పని చేసినా నీ జీవితం ఇంతే అని లోకమే కోరి కూర్చున్నా సరే దేవుడు నిన్ను మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు పనికిరావు అని తీసి పక్కన పెట్టినా సరే, పనికి రాకుండా తీసి పక్కన పెట్టినటువంటి ఆ రాతిని మూలకు తలరాయిగా చేయబోతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. నమ్మువారి బిడ్డల స్తోత్రం చెప్తాము, నమ్మువారి బిడ్డల స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం పనికి రాదు, ఈరోజు నువ్వు చేసే పని పనికి రాదు, ఈరోజు నీ జీవితం ఎందుకు అన్నటువంటి వారు
ఈ రోజు ఒక్కసారి నువ్వు కళ్ళు తెరుచుకోగలిగితే, ఈ రోజు ఒక్కసారి దేవుడు నమ్మినట్లయితే, ఒక్కసారి క్రీస్తుని అంగీకరించినట్లయితే, ఏ మనుషులు చాటైతే ఏం జీవితంలో అన్నారు, ఏ మనుషులు అయితే ఏం రావా అది అని చెప్పి అన్నారు, ఏ డాక్టర్లు ఇది నయ్యము కాదు అని అన్నారు, ఏ డాక్టర్లు ఈ రోగముకు మందులు లేవు అని చెప్తున్నారు, ఏ చీకటి శక్తులు వీడి జీవితం అయిపోయింది, ఇక మీదట వీడు బయటికి రాదు అని చెప్తున్నారు. ఈ మాటలు అన్నిటినీ కొట్టుకోగలడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని కొట్టుకోగలడు? అన్నిటినీ రుచి చూచాడు ఆయన. హల్లెలూయా. శిలువ యాగంలో నేరారోపణ రుచి చూశాడు, ముందు వేయబడ్డ రుచి చూశాడు, అవమానించడం రుచి చూశాడు, తలపుచ్చుకోవడం రుచి చూశాడు, బంధించబడిన సంఖ్యలతో దోషిగా నిలబడడం రుచి చూశాడు. అన్నిటికంటే ముఖ్యముగా అతని యొక్క శరీరము దొంగ పెడుతుంటే మౌనముగా వదకుతాబడినటువంటి గొర్రె పిల్ల ఏ విధముగా అయితే ఉంటుందో అదే విధముగా ఆయన మౌనముగా ఉన్నాడు. నోరు తెరవలేదు. ఎందుకు తెరవలేదు తెలుసా? నోరు తెరవడానికి ఈ రోజు నీవు నేను శత్రు సమూహం ఎదుట నోరు తెరవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా రోగము తగ్గుతుంది అన్ని కంఠస్వరం ఎత్తి మాట్లాడటానికి ఆ రోజు క్రీస్తు మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా బిడ్డ తెలుసుకుంటాడు, నా రక్తంలో స్వస్థత ఉన్నది, నా రక్తంలో విడుదల ఉన్నది, నా జీవితంలో ఇప్పటివరకు నేను చేసినటువంటి ఈ కార్యం వల్ల నా బిడ్డల జీవితంలో పాపం ఉండదు, నా బిడ్డల జీవితంలో వ్యాధులు ఉండదు, నా బిడ్డల జీవితంలో ఇక మీద ఏ చలసాల జీవితంలో ఉండకూడదని తెలుసుకుంటాడని ఆ రోజు ఆయన మౌనముగా ఉన్నాడు శత్రువులు ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఈ రోజు శత్రువులు ఎదుట రోజులు నీతో సిద్ధపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఈ రోజు నీకు శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచబోతుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇప్పుడు నీవు ఎన్నిక లేనివాడు, ఇప్పుడు నీవు ఎందుకు పైకి లేనివాడు, అందుకని తీసి పారేసుండొచ్చు. కానీ ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని నమ్మి ఉన్నారో, ఏ ఒక్కరైతే ఎన్నిక లేదు, పనికి రాదు అని చెప్పి తీసి పక్కన కట్టారు, వారే బలమైన జనముగా మార్చిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఆయనే ఈ రోజు ముఖ్యముగా మూలకు తలనాయిగా లోకమంతకి కనబడిపోతా ఉన్నారు. నమ్మిన వారి రోజున ఏదో నీ పరిస్థితి ఏమైనా సరే, నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ఛాలెంజ్ చేసినా సరే, రోగులు ఛాలెంజ్ చేసినా, ఉద్యోగులు ఛాలెంజ్ చేసినా, ఇలా వ్యాపారంలో ఛాలెంజ్ చేసినా, ఇలా పిల్లలు లేదు అని చెప్పుకునే స్థితిని నువ్వు ఛాలెంజ్ చేసినా, వివాహంలో కావట్లేదు అని చెప్పుకునే స్థితిని నువ్వు ఛాలెంజ్ చేసినా, సమస్తము దేవాది దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక లోపల మేము మూలకు తదనగా మార్చబోతున్నాం. హల్లెలూయా. కట్టి ఉన్న ఒక ఇంటికి మళ్ళీ పునాది వేయాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు లేకుండా పునాది పెరగవచ్చు, క్రీస్తు అంగీకరించకుండా అంత జరుగుతూ ఉండొచ్చు మీ గొడవలో. కానీ ఈ రోజున మరొక్కసారి దేవుడు నిన్ను మూలకు తలరాయిగా మారుస్తున్నాడు కాబట్టి మరొక్కసారి నీ ఇంటికి పునాది వేయబడుతుంది ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ పునాదో తెలుసా? బహుస్థిరమైన పునాది. హల్లెలూయా. మరొకసారి నీ ఇంటికి రోజు ఆయన పునాది వేయబడుతున్నాడు. పునాది వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? చీకటి శక్తులు వాటిని పెకిలించి వేయబడుతున్నాడు. ఇప్పుడు దాకా చీకటి శక్తులు ఏలుబడి చేస్తాయి, మనుషులు ఏలుబడి చేస్తా ఉన్నారు, వారి మాటలు ఏలుబడి చేస్తా ఉన్నాయి, నీ రోగములు ఏలుబడి చేస్తా ఉన్నాయి, నీ వ్యసనములు ఏలుబడి చేస్తా ఉన్నాయి, అంతటికీ మించి నీ పాపములు ఏలుబడి చేస్తా ఉన్నాయి.
కానీ ఈరోజు దేవుడు మరొక్కసారి నీ ఇంటికి బహు స్థిరమైన పునాది వేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆ పునాది మీద మనం ఉన్నామా? క్రీస్తుని రాతి మీద ఈరోజు మనం ఇల్లు కట్టుకున్నాము. ఇప్పటివరకు మన ఇల్లు ఏ విధంగా అయితే కట్టాము, ఈరోజు మళ్ళీ మన ఇంటికి పునాదులు వేయబడుతున్నాయి. అది మామూలు నామములు కాదు, అన్ని నామముల కంటే పై నామము అని చెప్పబడుతున్నటువంటి యేసు క్రీస్తు నామములో మరొకసారి పునాదులు వేయబడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు పడుతున్నటువంటి ఈ పునాదిని ఇదిగో చీకటి శక్తులే వచ్చిన, ఇదిగో సామ్రాజ్యం ఈ లోకంలో ప్రపంచం యావత్తూ నీ దగ్గరికి వచ్చినా సరే ఏ మాత్రము పెకిలించవేయబడలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే క్రీస్తు మనకి కనపరిచాడు. సిలువ యాగం. ఈరోజు సిలువ యాగంలో మనం చూద్దాం. ఏ పరిస్థితులు అయితే మనం బయటికి రాలేకపోతున్నాం, ఆ పరిస్థితులు దేవుని నమ్ముకుని దేవుని యందు విశ్వాసం ఉంచి ఇక మీదట మనం కావలపడవలసిన లేదమ్మా. హల్లెలూయా. ఇప్పటివరకు సమస్యలు బట్టి మనం కలవరపడతాము, కానీ ఈరోజు నిన్ను బట్టి సమస్యలు కలవరపడతాయి. హల్లెలూయా. 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 నిన్ను బట్టి రోగములు కలవరపడతాయి, నిన్ను బట్టి శత్రువులు కలవరపడతాయి, నిన్ను బట్టి చీకటి శక్తులు ఇదిగో అన్ని కలిపి ఈ రోజున భయపడతాయి. నేను చూసి దేవుడికి భయపడగలుగుతాక. ఎందుకు తెలుసా? పునాది వేసింది ఆయన, పడింది ఎక్కడ అంటే క్రీస్తు అనే బండ మీద పునాది పడుతుంది ఈ రోజున. హల్లెలూయా. ఇక మీద కలవరపడాలని కాదమ్మా, కలవర పెట్టే వాళ్ళని దేవుడికి భయపడగలుగుతాక. ఇక మీద భయపడే వాళ్ళని కాదు, భయపెట్టే వాళ్ళని. హల్లెలూయా. మమ్మల్ని చూస్తే ఎవరు భయపడతారండి? నా మమ్మల్ని చూస్తే ఎవరు భయపడతారు అనుకుంటున్నారు? మీరు ప్రార్థన చేయడానికి కూర్చుంటే అపవాది భయపడతాడు. హల్లెలూయా. నీవు నోరు తెరిస్తే అపవాదికి గజగజ వణికిపోతాడు. అందుకని మనం ఎక్కడ పడస్తారో తెలుసా? ప్రార్థన చేయకుండా, నోరు తెరవలేకుండా వాడు ముందుగానే కలవరపడి నీకు కవరం చూపించకుండా. హల్లెలూయా. ఈరోజు ఇప్పటివరకు కలవరపడింది చాలా, ఇక మీద సమస్యలు కలవరపడుతున్నాయి, రోగములు కలవరపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఒకసారి తీర్మానం తీసుకున్నాం. ఇప్పటివరకు నీ ఇంటిని ఎలాగో లాక్కొచ్చాడు, కానీ ఇక ముందు నీ ఇంటిని లాక్కొస్తాడు మన దేవుడు. హల్లెలూయా. ఇక మీద నువ్వు కష్టపడుతున్నావు. అందులో సాధారణంగా చెప్పేటువంటి మాట, గొడ్డు చాకరీ చేస్తున్నామండి, ఫలితం లేదు. గొడ్డు చాకరీ చేయవలసిన లేదు, కానీ జ్ఞానము కలిగి నడుచుకుంటే చాలు. హల్లెలూయా. ఏ జ్ఞానము కావాలి? దేవుని జ్ఞానము కావాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానం అంటే ఏంటి? ఆయన సన్నిధిలోకి వెళ్తే కార్యాలు జరుగుతాయి, ఆయన సన్నిధిలోకి వెళ్తే పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. ఈరోజు అటువంటి జీవితం నీది నాది కూడా అటువంటి రీతిలో ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 19. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవకు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు పలికినటువంటి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఏంటా మాటలు అంటే 15వ వచనంలో, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అక్కడ వెళ్ళినటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు అడిగినటువంటి ప్రశ్న తన శిష్యులతో. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? కనుక్కో, చెప్పండి. ఏంటి ఇప్పుడు నేను కార్యాలు చేస్తున్నా కదా, ఇప్పుడు చీకటి శక్తులు గడ్డిస్తూ వచ్చాను కదా, ఇప్పుడు అనేక మందికి రక్షణ ఇస్తూ వచ్చాను కదా, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు 16వ వచనంలో అందుకు సీమోను పేతురు ఇచ్చినటువంటి జవాబు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. పేతురుకు వచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటి అంటే, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అయితే 17వ వచనంలో అందుకు యేసు ఏ విధంగా బదిలిస్తా ఉన్నాడు అంటే, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడండి? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ తెలియలేదు, కానీ నీవు ధన్యుడు. నన్నేం చెప్పుకుంటున్నారు అంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు యేసు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు ధన్యుడు. ఎందుకని ధన్యుడు? ఒక మర్మము తెలిసింది పేతురుకి. ఏంటా మర్మము అంటే, ఆయన క్రీస్తు అని తెలుసుకున్నాడు, దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నవాడు ధన్యులు. దేవుడు కలుగుగాక. అందుకని ఇక్కడ ఆ ఒక్క మాట చెప్పినందుకు నీవు ధన్యుడవు. ఏ విధముగా ధన్యత వహించాడు పేతురు చూడండి. 18వ వచనం, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అది నరుల వల్ల కాలేదు, పరమందున్న నా తండ్రి చెప్తేనే నీకు తెలిసింది. నీవు ధన్యుడవు. హల్లెలూయా. అది తెలుసుకోవడం నరుల వల్ల కాదు, కానీ ఎవరైతే దేవుని చేత ప్రత్యక్షతతో బయలుపరిచి తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, వారందరూ ఈ రోజు నుంచి ధన్యులు. హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన కార్యములు జరుగుతాయి. అయితే ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. ఏంటా ప్రత్యక్షత అంటే, జరగకూడదు జరిగినా సరే దేవుడు ఈ పరిస్థితి గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, మీ కుటుంబంలో మహిమను రుచి చూపించడానికి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనకు కావాలి ఈరోజు. అయితే 18వ వచనంలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అదే
హల్లెలూయా. మరొకసారి 18వ వచనం చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యత వహించాడు పేతురు అంటే, పేతురు అనే శబ్దముకు అర్థము బండ అని. అప్పుడు దాకా క్రీస్తు బండగా ఉన్నాడు. ఆ బండ అనే అధికారం ఎవరికి ఇవ్వబడింది? ధన్యత వహించిన వారికి. ఎవరు ధన్యత వహించారు అంటే, తండ్రి దగ్గర నుంచి ప్రత్యక్షతతో బయటపడింది ఏంటి? దేవుడి కుమారుడైన క్రీస్తు అని. అందుకని ధన్యత పేతురు పొందుకున్నాడు. ఎటువంటి ధన్యత అంటే, ఇక మీదట నీవు బండగా ఉన్నావు, ఈ బండ మీద నేను సంఘమును కట్టబోతున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము కట్టడమే కాదు, ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని నేను నీతో చెప్పుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రీస్తు అనే బండ మీద ఎవరైతే కడుతున్నారో ధన్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కుమారుని తెలుసుకున్న వాడు ఏ విధముగా ధన్యత పొందాడండి? ఇక మీదట పేతురు అని పిలువబడుతున్నటువంటి ఆ బండ మీద సంఘమును కడుతున్నాము అన్నాడు. సంఘములు ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి? సంఘములు ఎక్కడ కట్టబడుతున్నాయి? పేతురు అనే బండ మీద. హల్లెలూయా. ఎప్పుడు? క్రీస్తుని అంగీకరించిన తర్వాత. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నీవు ధన్యుడవు, నీవు నా సంఘము కట్టుదును. సంఘము కట్టడమే కాదు, ఆ సంఘము ఎదుట పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట నిలవలేవు. హల్లెలూయా. పాతాళం ఏముంటాయండి? చీకటి శక్తులు, దురాత్మలు ఎన్ని వచ్చినా సరే నీ ఎదుట నిలవలేవు అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. అంతకంటే పెద్ద మాట ఇంకొకరు ఉన్నా? అంతకంటే పెద్దవాళ్ళు ఇంకొకరు ఉన్నారా ఈ లోకంలో? సృష్టికర్త పలికినటువంటి ఆ మాట కంటే మించిన మాట ఇంకెవరు పలకరా? ధనము వల్ల కానీ, బంగారం వల్ల కానీ, చదువుకున్న చదువును బట్టి కానీ, చేసిన ఉద్యోగం బట్టి కానీ, వస్తున్న రాబడి దగ్గర నుంచి కానీ చెప్పగలరా ఎవరైనా? మరి ఎలా? ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారి మీద ఈ రోజున సంఘములు కట్టబడుతున్నాయి. హల్లెలూయా. కడుతున్నటువంటి ఆ సంఘము ఏదైతే ఉన్నదో, అందుకనే ఆ సంఘములు ఎక్కడైతే ఉంటున్నాయో ప్రతి సంఘము ఎదుట ఏ చీకటి శక్తులు దురాత్మలు నిలవలేవు. హల్లెలూయా. ఎందుకు అంటే లోపల పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నాయి సంఘాలు ఈ రోజున. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎదుట ఏ చీకటి శక్తులు, పాతాళపు లోక చీకటి శక్తులు కానీ ఏవి నిలవజాలవు. హల్లెలూయా. మరి ఏం నిలుస్తాయి? నువ్వు నేను నిలుస్తాను సంఘములో. హల్లెలూయా. ఎలా నిలుస్తాము? ఆయన నామాన్ని స్తుతించుకుంటూ, సంతోషముతో, ఆనందముతో, సమాధానముతో, ఇప్పటివరకు లోకము ఏదైతే ఇవ్వలేదో వాటన్నిటితో నింపుకొని ఆయన సన్నిధిలో ఉంటాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు సంతోషం లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా? సంఘము ఎదుట ఏమీ నిలవలేదు. హల్లెలూయా. ఊరికే సంఘము రాలా? సంఘము దేవుని మూలముగా కలిగింది.
మందిరం అంటే ఏంటి? మందిరము అనగా దేవుడు నివసించు స్థలము. హల్లెలూయా. ఆ దేవుడు నివసించే స్థలంలోకి ఏ పరిస్థితిలో నుంచి ఏ ఒక్కరు వచ్చినా స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన, ఐసీయూ నుంచి వచ్చిన, దేవుడికి మహిమ కలుగును గాక. మీకు వినడానికి విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ చనిపోయిన వారిని కూడా దేవుడు వాడగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయి పాతి పెట్టబడిన లాజరు ఎందుకు లేదో తెలుసా? ఈ రోజు ఈ సంఘం ద్వారా కొంతమంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేవనెత్తడానికి ఆయన లేపి చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా నమ్ముతుంది ఏమైందా? అయితే నీకు కూడా సాధ్యమే, సమస్తమును సాధ్యము. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పాతాళం యొక్క తలుపు చెవులు నీకు ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. 19వ వచనం చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో, అది పరలోకమందును బంధింపబడును. అది పరలోకములో బంధించబడుతుంది. భూలోకమందు దేని విప్పుదువో, భూలోకములో దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడునని అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయి. అంటే అధికారం ఇచ్చాడు. ఏ అధికారము అంటే, నీకు ఏ పరిస్థితి అయితే వచ్చిందో, ఏ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారు, ఏ రోగముల చేత పీడించబడుతున్నారు, ఎటువంటి మనుషుల చేత పీడించబడుతున్నారు, వారందరినీ యేసుక్రీస్తు నామములో బంధించబడుతున్నాము అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, ఎవరైనా ప్రార్థన దేవుడితో పాటు పరలోకం వింటుంది. హల్లెలూయా. పరలోకంలో మీరు ఏదైతే బంధిస్తారో అవి అన్ని బంధించబడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు మీకు వస్తున్నటువంటి రోగములు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇదిగో మీకు వస్తున్నటువంటి అసమాధాన స్థితి కావచ్చు, మీకు వస్తున్నటువంటి లేమి కావచ్చు, మీకు వస్తున్నటువంటి ఇదిగో కుటుంబంలో కలహములు కావచ్చు, వీటి అన్నిటికీ కూడా యేసుక్రీస్తు నామములో మీరు బంధించగలిగితే, ఎలా బంధించాలి? బంధిస్తున్నా అంటే సరిపోతుంది. బంధించాలి. ఎలా బంధించాలి? యేసుక్రీస్తు నామములోనే బంధించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీరు ఏదైతే బంధిస్తారో పరలోకంలో దేవదూతలు పరిచయం చేస్తాయి. హల్లెలూయా. నీకు స్వస్థత ఇవ్వడానికి దేవదూతలు పరిచయం చేస్తుంది. నీవు బయటకు వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, ఏ విధమైన యాక్సిడెంట్స్ రాకుండా, వైరస్ దగ్గరికి రాకుండా సంరక్షిస్తాయి. హల్లెలూయా. ఇంకా ఆలోచనగా వెళ్తున్నా సరే తుదిలో తప్పిపోయిన ప్రమాదం ఎందుకు? నీకు తెలియకుండా దేవదూతల యొక్క పరిచయం జరుగుతుంది. హల్లెలూయా. నీకు తెలియకుండా దైవజనుల ప్రార్థన, నీ ఇంట్లో నీ తల్లిదండ్రుల ప్రార్థన, ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒకరు ఎక్కడో ఒక మూల నీ గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నీవు తప్పించబడుతున్నావు. హల్లెలూయా. ఊరికే తప్పించబడి కాదు, ఎక్కడో ఒక చోట బంధించబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే మీకు తెలియకుండానే పనిచేస్తుంది. హల్లెలూయా. ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ బంధించిన అన్ని దేవదూతల యొక్క సంరక్షణలోకి తీసుకొస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు నుంచి మనం తీసుకునే ఈ తీర్మానం ఎలా ఉండాలి అంటే,
ఈ రోజు నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగము వినిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం ఏం చేయాలంటే ఏమి విప్పులో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం విప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా విప్పాలి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి ఉండే మన దగ్గర. హల్లెలూయా. తాళపు చెవి ఏంటా? తాళపు చెవి అంటే వాక్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షంలోకి మీరు వస్తారో మీకు కావలసిందల్లా ఒక వ్యసనముగా మారిపోవాలి. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు, అందరికి తెలుసు, నాకు ఏదైనా ఫలాన్ని కావాలి అంటే ఖచ్చితంగా కావాలి, ఏడుస్తారు, కింద పడతారు, పెరుగుతారు. ఇచ్చేదాకా నోరు మొత్తం ఆపరు, కామ్గా ఉండరు, గోడగా చేస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కావాలంటే హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఉద్యోగం కావాలి అంటే అది కావాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. లాక్డౌన్ కదా, వ్యాపారం లేవు కదా, ఉద్యోగం లేవు కదా, ఎక్కడ మంచి సర్వీస్ ఇవ్వట్లేదు కదా, ఎక్కడ ఏ పరిష్కారం లేవు కదా, ఇవన్నిటితో సంబంధం లేదు. పరలోకానికి నీకు మాత్రమే సంబంధము. హల్లెలూయా. ఈ రోగము తగ్గలేదు అంటే ఆ రోగము యేసుక్రీస్తు నామములో బంధించాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. నేను ఒకసారి సాక్ష్యం చెప్పాను. ఏంటా సాక్ష్యం అంటే నా భార్యకి సయాటిక్ అని చెప్పి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దానికి హాస్పిటల్లో తిప్పితే 3 లక్షలు అడిగేది సర్జరీకి. ఎవరితో చెప్పలా, ఇంట్లో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఏంటా పరిస్థితి అనుకుంటాను. అయితే ఎప్పుడైతే ఆ పరిస్థితి చెప్పారో ఒకలాంటి భయం వేసింది. ఏం చేయాలి? ఎందుకని అంటే అప్పుడే నాకు చాలా సర్జరీస్ అయ్యి బయటికి వస్తా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఏమో కూడా నడుకు ఆపరేషన్ అంటే పరిస్థితి ఏంటి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో చెప్పమన్నారా? ఇదే మాట, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నా. నీవు భూలోకంలో దేన్నైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. నీవు భూలోకంలో దేన్నైతే విప్పుతావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఈ వాక్యము విని దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటో ఆలోచన చెప్పకుండా అప్పుడు దాకా ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అనే ఆలోచన నాకు. సాధారణంగా ఇప్పుడు మీకున్న ఆలోచన నాకు కూడా, ఈ వాక్యం ఏం చేస్తుంది? చెప్పాడు, వాక్యం చెప్పాడు దేవుడు, వాక్యం చూపించాడు, వాక్యం చదివాను. ఆ చదివిన ఆ వాక్యం నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అప్పుడు వాక్యం నందు అంత పట్టు లేదు. అసలు ఆ వాక్యం ఏంటి? నీ భూలోకంలో దేవుని బంధిస్తావు, అది పరలోకంలో బంధించబడ్డాయి. ఏం అర్థం కాదు. కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా ఒక ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ఏంటా ప్రత్యక్షత అంటే చెయ్యేసి ప్రార్థన చేయమని చెప్పాడు. చేసి ప్రార్థన చేస్తే సరిపోయిందా? ఆపరేషన్ 3 లక్షలు చెప్పారు. నేనేమో ఎవరికి చెప్పాలా, ఆమె ఉద్యోగానికి వెళ్తాను, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో
దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఒక అధికారం ఇచ్చాడు నాకు ఆ రోజు. ఏంటి అధికారం అంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నాకు ఇచ్చాడు. 3 లక్షలు అడిగినటువంటి ఆ సర్జరీని ఇంట్లో ఏమీ చేయలేని నేను, ఇంకో మాట చెప్పాలంటే సర్జరీ చేయించుకొని నేను కూడా భయంకరంగా పరిస్థితిలో ఉండి ఉద్యోగులు లేకుండా ఉన్న పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటి అంటే ఈ వాక్యం. దేవునికి బంధిస్తే పర్వతంలో బంధించబడుతుందిగా. దేవా ఇదిగో ఈ ఎంత సయాటిగా నొప్పి వస్తుందంటే దీనికి ఆపరేషన్ 3 లక్షలు అన్నారు. ఇప్పుడు నా వల్ల కాదు, ఎవరికి చెప్పను. నీ వాక్యం పనిచేస్తుందిగా, సజీవమైందిగా. యేసు క్రీస్తు నామములో ఈ యొక్క నొప్పిని నేను బంధిస్తున్నా అని చెప్పి ఆమె అనే లోపే నాకు తగ్గిపోయింది అని లేచి కూర్చోండి. ఎంత 3 లక్షలు సర్జరీ ఒక్క క్షణంలో మారిపోయింది. హల్లెలూయా. ఎందుకు పనికిరానటువంటి పరిస్థితిలో ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఆపరేషన్ కూడా విశ్వాసముతో రక్తపాటున, హల్లెలూయా, జస్ట్ అలా చెయ్యేసి యేసు నామములో ఈ సయాటిక నొప్పిని నేను బంధిస్తున్నాను అని చెప్తానే ఉన్నాను. ఇంకా ఆమె కూడా అనలేదు, నాకు తగ్గిపోయిందని సూచన. ఇప్పుడు ఈ వాక్యం సజీవమైందా కాదా? ఆ రోజు తగ్గిన ఆ సయాటిక నొప్పి ఇప్పుడు దాకా అంటే ఎందుకు? భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేనేం చేయగలను అనుకుంటున్నారేమో. ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుడు స్వస్థత కార్యములు నా ద్వారా చేపించాడు. హల్లెలూయా. పాతాళపు రాజ్యం యొక్క తాళపు చెవి మన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజున పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు చాలా బలమైనటువంటి సాక్ష్యములు చేసుకుంటూ నడిపిస్తూ తీసుకెళ్తున్నాడు. ఎందుకని? సంఘం కట్టబడితే గుడ్డిగా కట్టబడదు. క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది సంఘం. హల్లెలూయా. అక్కడ ఆయన నివసించే స్థలము. ఎవరైతే అడుగు పెడతారో, ఎవరైతే విశ్వసిస్తారో ఇక మీదట వారికి కలవరం ఉండదు. హల్లెలూయా. ఎందుకు కలవరం ఉండదు? ఎందుకు కలవరం ఉండదు అంటే మీరు బంధిస్తున్నారుగా. అమ్మో, మీ దగ్గరికి వెళ్ళి బంధిస్తారు, రోగములు పారిపోతాయి. రోగానికే కలవరం వస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా కన్నీళ్ళతో ఉన్నారేమో, ఏమీ చేయలేక. కలవరం వాక్యం ద్వారా ఈ రోజు నుంచి పరిస్థితులకి కలవరం రావాలి, శ్రమలకి కలవరం రావాలి, రోగములకు కలవరం రావాలి, నీ ఇంట్లో ఉన్న నీ లేమికి కలవరం రావాలి. హల్లెలూయా. నేనేమి చేయలేను అనుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా నీవు మాత్రమే చేయగలవు. ఎలాగా? యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. ఇక మీదట యేసు క్రీస్తు నామములో మీరు దేన్నైతే బంధిస్తారో అది బంధించబడుతుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? విశ్వసించిన వారు కలవరపడరు. ఇంకా ఎందుకు కలవరపడరు అంటే కార్యాలు జరుగుతాయి, కార్యాలు చూస్తారు. హల్లెలూయా. మరి దేవాది దేవుడి రోజు నీతో నాతో చెప్పుకున్నటువంటి మాట ఏంటి అంటే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం.
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడి. దీని గురించి ఏం రాశారు అంటే, ఇదిగో నేను సియోనులో ఒక అడ్డురాయి తొట్టుబాటు బండ ఉంచుతాను, ఆయన మీద నమ్మకం ఉంచేవారు అవమానానికి ఇక మీద గురి కాదు. హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఇక మీదట అవమానం లేదు. అంటే అవమానం ఎప్పుడు అవతల మనం మోసం చేస్తాం అంటే ఇక మీద మోసములు నీ ముందు జరగవు. హల్లెలూయా. ఇక మీదట ఎవరైతే నిన్ను మోసం చేస్తారని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను నలగబడదామని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను తోసిరాదామని చూస్తున్నారో, ఇటువంటి ఎన్నిక లేని నిన్ను బలమైన జనముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు ఏ విధంగా చేస్తా ఉన్నాడు కార్యంలో అంటే, విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, సిగ్గుపడకుండా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. విశ్వసించుచున్న మీకు 4వ వచనం నుంచి 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తున్నామండి మనము? పరిస్థితి ఏంటంటే మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి. హల్లెలూయా. ఆ రాయి ఎవరు అంటే ప్రభువు. దేవుడికి మహిమ కలుగును గాక. 5వ వచనం కూడా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి. మీరు కూడా ఎలా ఉండాలి అంటే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా ఏ విధంగా ఉండాలి అంటే సజీవమైన రాళ్ల వలె ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి విధంగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు ఉండాలి, కట్టబడాలి. హల్లెలూయా. 6వ వచనం. ఏలనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనములో యందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. హల్లెలూయా. విశ్వసిస్తున్నటువంటి మీకు ఆయన ఎలా ఉన్నాడు అంటే అమూల్యమైనటువంటి వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో
నిషేధించినో ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను. అదే మూలకు తలరాయి ఆయను. మరియు మరియు అది అడ్డురాయు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. కట్టువారు ఏ విధముగా కట్టబడాలంటే వాక్యం ఎందుకు కట్టుబడాలి, కానీ కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్లిపోతా ఉన్నారు. వాక్యానికి అవిధేయులై దానికి వారు నియమింపబడి తొట్టిల్లి ఉండటానికే కొంతమంది నియమించబడతా ఉన్నారు, పడిపోవడానికే నియమించబడతా ఉన్నారు. ఎందుకు? వాక్యానికి అవిధేయులుగా ఉండటం వలన. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ ఉన్నారు. హల్లెలూయా. అంటే నేను అప్పుడు మందిరానికి వెళ్ళానండి, అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. నాకు వాక్యం తెలుసండి, అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు వాక్యం తెలుసుకొని జీవించాలి. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు కనికరించబడ్డానండి, ఒకప్పుడు యాక్సిడెంట్ తప్పించుకున్నానండి, ఈరోజు యాక్సిడెంట్ అయిపోయింది. దేవుని కనికరం నుంచి ఒకప్పుడు కాదు, ఈ రోజు కూడా కనికరించబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన కృపా కనికరము మనతోనే ఉండాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో అనే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నీ జీవితకాలం అంతా కూడా ఆయన కృపలోనే నీవు నివసించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయన ప్రజగా ఉండాలి. మోషే దేవుడి చేత ఎన్నుకొనబడిన వారు. అయితే మరి మోషే ఏ విధముగా ఉన్నాడు? ఈ రోజుకి ఆయన దేవుని ప్రజలుగానే ఉన్నాడని పిలువబడుతుంది. హల్లెలూయా. ఎందుకు? సాక్ష్యం ఇస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఈ రోజు కావాల్సినది అంటే ఒక సాక్ష్యం కావాలి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీరు నిజంగా ప్రార్థనలోనే ఉన్నారండి. హల్లెలూయా. దేవుని ప్రజలుగానే ఉన్నారు, పడిపోలేదు. హల్లెలూయా. ఒకప్పుడు కనికరించబడిన వారు ఈ రోజు కూడా కనికరంలోనే ఉన్నారు, కృపలోనే ఉన్నారు, దయలోనే ఉన్నారు అని చెప్పుకునే సాక్ష్యం రావాలి ఈ రోజు నుంచి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఒకప్పుడు స్వస్థత లేదండి, ఒకప్పుడు నేను ఇలా విడుదల పొందానండి, ఒకప్పుడు దేవుడు కార్యాలు చూశానండి అని చెప్పుకోవడానికి కాదు క్రైస్తవ్యం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా నీవు ప్రార్థన చేస్తే స్వస్థతను చూడాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ వాక్యం చదివితే నీవు ఏదైతే బంధిస్తావో అది బంధించబడాలి. నీకు ఏదైతే కావాలో దాన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది, నీ కోసం మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ రోజు దేవాది దేవుడు ఎందుకు ఎన్నిక లేదు అనుకుంటారేమో మీరు. మిమ్మల్ని బలమైన జనాంగముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మూలకు తలరాయిగా చేస్తాడు ఈ రోజు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇదిగోండి మోషే అలాగేనండి. ఆ రోజున ఈ రోజు కూడా ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు అంటే దేవుని ప్రజగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు నుంచి నీ జీవితకాలం అంతయు కూడా దేవుని ప్రజలుగా ఉండాలి. దేవుని చేత కనికరించబడిన వారిగా జీవించాలి. హల్లెలూయా. ఒకప్పుడు సంగతి వదిలిపెట్టేసేది. ఈ రోజు మాత్రం నీవు దేవుని ప్రజగా నిలబడాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర? నీ శత్రువుల ఎదుట, నీ రోగం ఎదుట, నీ ఓటమి ఎదుట, నీ బలహీనతల ఎదుట, నీకున్నటువంటి వ్యసనముల ఎదుట నీవు నిలబడాలి. హల్లెలూయా. దేవుని ప్రజగా ఉంటే ఆయన నిలబడతాడు. దేవుని ప్రజగా ఉంటే ఆయన కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందరికీ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడండి, మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు మాట కొరకై నీకు వందనాలు చేస్తాను. ఇదిగో పరలోకము రాజ్యం యొక్క తాలపు చెవులు నాకు ఇవ్వబడాలని చెప్పి మీరు చెప్పి ఉన్నారు ప్రభు. ఈ రోజు నా జీవితంలో ఏదైతే అడ్డుగోడలుగా బండరాయిగా ఉన్నాయో ప్రభు, క్రీస్తు అనే బండ మీద నా కుటుంబములు కట్టుకోవడానికి ఎవరైతే ఈ స్థలంలోకి వచ్చారో, ఎవరైతే ప్రభు లైవ్ చూస్తున్నారో ప్రభా, ఇదిగో వారి జీవితంలో మీరే కాచి కాపాడి భద్రపరచుకుని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో దేవా, వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, వారు దేన్నైతే పండిస్తున్నారో, ఇక మీదట ఏ రోజైతే వారు నోరు తెరిచి బంధించడానికి ఇష్టపడుతున్నారో అవి పరలోకంలో బంధించబడును కాక. మీకు కావలసిన ప్రతి ఒక్క అక్కడ ఏదైతే విప్పుతున్నారో అది పరలోకంలో విప్పబడును కాక. ఇక మీదట ఏ చీకటి శక్తులు మీ ఎదుట నిలవలేవు. పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరిని వారి కుటుంబకుల్ని జ్ఞాపకం చేసుకుని నడుచుకుంటారు. దేవాన్ని ఇక్కడ దృష్టికి ఉంచండి. దేవా, మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన, మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమము, వారికి ప్రతి బాధలు, రోగములు సమస్తమును యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తుండగా అది పరలోకంలో బంధించబడును కాక. ఉద్యోగము లేని వారికి, బిడ్డల సంతానము లేని వారికి, ఇదిగో వ్యాపారంలో లాభము లేని వారికి, ఉద్యోగంలో స్థిరత్వం లేని వారికి, నీ కుటుంబంలో ఇదిగో ఏ రోగం అయితే ఏర్పాటు చేస్తున్నాయో వాటి అన్నిటిలో నుంచి దేవాది దేవుడు విడుదల దయచేయును కాక. అది పరలోకం నుంచి మీకోసము విడుదల దయచేయును కాక. సమస్తమైన మగంతా నీకే ఆరోపించుకోండి. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతున్న కాదు.